యేసయ్య ప్రేమ గల దేవుడు. చెప్పండి, యేసయ్య ఎవరు? ఎంత ప్రేమో! ఆయన ప్రేమను తూయడానికి, కొలవడానికి పరికరాలు ప్రపంచంలో ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త కనుగొనలేకపోయాడు. అన్నిటికీ కనుగొన్నారు, కానీ ఆయన ప్రేమను కొలిచే పరికరం ఈ ప్రపంచంలో ఎవ్వడు కనుగొనలేకపోయాడు. ఇంతవరకే ఈయన ప్రేమ అని చెప్పడానికి అవకాశం లేదు. అంత అద్భుతమైన ప్రేమమయుడు యేసుక్రీస్తు. నిజంగా నీ జీవితంలో నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న అవసరతలను బట్టి అందరూ నన్ను మర్చిపోయారని వేదనతో ఉన్నా. నన్ను ఎవరు పట్టించుకోవటం లేదని ఒక వేదన. నన్ను గూర్చి ఆలోచించేవాడే లేడు నా ఇంట్లో, నన్ను గూర్చి ఆలోచించేవాడే లేడు నా బంధువుల్లో. అప్పుడప్పుడు మనకు అనిపించింది కదా బిడ్డ, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను గురించి ఎవడు ఆలోచించట్లేదు. నా కష్టాన్ని, నా శ్రమను చూచి నాకు సహాయం చేసేవాడు ఎవడు లేకుండా పోయాడు. అనవసరమైన టయాల్లో, అనవసరమైన సమయాల్లో అందరూ నాతో ఉన్నారు, కానీ నా అవసరతలో నాతో ఎవడో లేకుండా వెళ్ళిపోయారని అప్పుడప్పుడు నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉంటావు. ఇక్కడికి అదే బాధతో, వేదనతో వచ్చావు. నన్ను గూర్చి ఆలోచించేవాడు ఎవడో లేడని, నన్ను గూర్చి ఆలోచన చేసే వ్యక్తులే ఈ ప్రపంచంలో కరువైపోయారని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు. నీ బంధువులు నిన్ను గురించి ఆలోచించకపోవచ్చు, నీ స్నేహితులు కూడా నిన్ను గురించి ఆలోచన చేయకపోవచ్చు, నీ కుటుంబీకులు కూడా నిన్ను గూర్చి ఆలోచన చేయకపోవచ్చు, నీ భార్య, నీ కుటుంబము కూడా నిన్ను గూర్చి ఆలోచన చేయకపోవచ్చు. ఆఖరికి వీళ్ళందరూ కాదు, కానీ అసలు నిన్ను కన్నవాళ్ళు కూడా నిన్ను గూర్చి ఆలోచన చేసి ఉండకపోవచ్చు. బిడ్డా, నన్ను గూర్చి పట్టించుకుని ఎవడో లేడు. నా జీవితం ఇలా అయిపోయింది, నన్ను గూర్చి ఆలోచన చేసేవాడు ఎవడో లేడే. నా తల్లి అడగదు, నా తండ్రి అడగదు, నా తోబుట్టువులు అడగరు, ఆఖరికి నన్ను కట్టుకున్నవాడు అడగడు, ఆఖరికి నీ కన్న పిల్లలు కూడా నన్ను అడగడం లేదు. ఎందుకు నేను బ్రతకడం అనుకొని చాలామంది మీలో నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఏలియాతో మాట్లాడక ముందే, లిజన్, ఏలియాతో మాట్లాడక ముందే ఏలియాకు ఏం కావాలో ఎరిగి కాకులకు చెప్పేశాడు. నీవు పుట్టక మునిపే నీకేది కావాలో నీ దేవుడు ఆలోచన చేశాడో. నీ అవసరత ఏంటో దేవుడికి తెలుసు. నీకు ఏం కావాలో నీ తల్లి ఆలోచించకపోవచ్చు, నీ తండ్రి ఆలోచించకపోవచ్చు, నీ కుటుంబం ఆలోచించకపోవచ్చు, నీ బంధువులు ఆలోచించకపోవచ్చు, కానీ దేవుడు నీ కోసం ఆలోచించేవాడు ఉన్నాడు. ఏలియాకు ఏం కావాలో దేవుడికి తెలుసు. ఏలియాకు ఏం కావాలో దేవుడు ఆలోచించి కాకులకు ఏలియా కంటే ముందు వచ్చి కాకులకు చెబుతున్నాడు, నా కుమారుడు అక్కడికి వస్తాడు, నా కుమారుడికి భోజనం తీసుకుని వెళ్ళండి. ఆ తర్వాత చెబుతున్నాడు, ఏలియా నేను ఆజ్ఞాపించానయ్యా. మీ నాన్న నీకు ఎప్పుడు సంపాదించాడు ఆస్తి? నువ్వు పుట్టాక. మీ అమ్మ నీ కోసం ఎప్పుడు సంపాదించింది ఆస్తి? నువ్వు పుట్టాక. నువ్వు పుట్టాక నీ గురించి ఆలోచించారు, కానీ నువ్వు పుట్టక ముందే నీ కోసం ఒకడు ఆలోచిస్తున్నాడు. ఆయన పేరే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు.